విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి మళ్ళీ నేను ఈరోజు చెప్పాల్సినవి చెప్తాను. అయితే ప్రకటన 4వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, ప్రకటన 4వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అయితే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నది ఇదంతా మనం చూసుకుంటే, యోహాన్ గారు పద్మాసు దీపంలో కూర్చొని ఒంటరిగా ఆయన పరలోక దర్శనాన్ని చూస్తూ ఆయన రాస్తున్న విషయాలు, ఆయన అనుభవిస్తున్న విషయాలు. అయితే ఆ పద్మాసు దీపము అనేది ఒకసారి చూసుకుంటే అక్కడికి వెళ్ళటానికి చాలా కష్టం. ముఖ్యంగా దొంగలు ఉండడము జరుగుతుంది. దాని హిస్టరీ చూస్తే అక్కడ చాలా దొంగలు ఉంటారంట. మనం లోపలికి పోయి అంటే లోపలికి పోలేం కానీ, బట్ ఆ చుట్టుపక్కల ఐలాండ్ దగ్గర పోవాలి అన్నా కూడా మళ్ళీ రిటర్న్ మనం ఏం తీసుకొని వచ్చినామో అవి తీసుకోపోలేం రిటర్న్. సో అట్లా అంత దోపిడీ జరుగుతుందంట. సెకండ్ థింగ్ ఏంటంటే విషం ఎక్కువ ఉన్న సర్పాలు ఉన్నాయంట. సో ఆ ప్లేస్ లోకి మనం ఎంటర్ కాలేము. సో అట్లాంటి అంటే అది ఇప్పుడు ఇంకా ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉంటాయి అట్లాంటివన్నీ. ఇప్పుడన్నా మనకున్న డెవలప్మెంట్ బట్టి ఒక్కొక్క ప్లేసెస్ ని మంచిగా డెవలప్ చేస్తున్నారు. బట్ ఆ టైంలో యోహాన్ గారు ఉంటున్న టైంలో అసలు అట్లాంటివి ఏం లేవు. ఆ పరిస్థితులలో ఆయన అక్కడ కూర్చొని ఒంటరిగా ఈయన రాజు చంపలేక ఆయనని ఒంటరిగా ఉంటే అట్లనే చచ్చిపోతాడులే అనే ఉద్దేశంతో ఆ యొక్క ప్లేస్ లో వేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ లో ఆయన ఒంటరిగా ఆలోచిస్తూ దేవుని యొక్క ఒక దర్శనాన్ని, దేవుని యొక్క అనుభవాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఆ యొక్క పరలోకం యొక్క అనుభవాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. సో అది చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. సో ఆ ఉరుములు అవన్నీ మనం చూసుకుంటూ వచ్చినాం. నార్మల్ గా ఒక మేఘం వస్తేనే ఉరుములు, మెరుపులు అవన్నీ జరుగుతాయి. అట్లాంటిది ఒక సింహాసనం దగ్గర నుండి కాదంట, సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు వస్తున్నాయంట. సో ఏంటిది ఆ ఉరుములు అంటే, ఆ మెరుపులు, ఆ ధ్వనులు అంటే దేవుని యొక్క సడన్ కార్యాలు, అంటే అకస్మాత్తుగా జరుగుతున్న కార్యాలు ఏ విధంగా ఉంటాయి. మనం కొంతమంది గురించి మనం చెప్పుకున్నాం. సౌలు గురించి కానీ, ఏలియా గురించి కానీ చెప్పుకున్నాం. సడన్ గా వాళ్ళకి కళ్ళు పోవడము, సడన్ గా దేవుడు దర్శనం ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో అట్లాంటివి మెరుపు వంటి మెరుపులు ఎట్లా వస్తాయంటే సడన్ గా వస్తాయి. సో అట్లాంటి సడన్ కార్యాలని దేవుడు చేస్తున్నారు. తర్వాత దేవుని యొక్క ధ్వని, మనము వినేవారిలాగా, దేవుని యొక్క స్వరాన్ని వినేవారిలాగా మనం ఉండాలి. ఆయన ఒక స్వరం ఎట్లుంటదంట, దేవదారు వృక్షములను చీల్చి కాల్చేసే అటువంటి అంత స్వరం ఉంటదంట ఆయనకి. మామూలుగా అయితే మనం చాలా రెక్లెస్ గా ఉంటాం, చాలా నెగ్లెక్ట్ గా ఉంటాం దేవుని యొక్క మాటలు అంటే కానీ, దేవుని యొక్క పనులు చేయడంలో కానీ ఇక్కడ దేవదారు వృక్షాల సైతం అవి ఏమైనాయంట, కాలిపోయినాయి. సో అట్లాంటి స్వరం, అంటే ఆయన స్వరానికి మనము దగ్గరికి పోవడానికి కూడా ఉండదు. అంటే దేవుని యొక్క, అంటే ఆయన ఉగ్రతను చూడటానికి, ఒకవేళ మనం ఏమన్నా పాపం కానీ, ఒకవేళ మనం ఏమన్నా తప్పిదములు కానీ చేస్తే మనము దానికి వెంటనే అంటే క్షమించమని అడగటము, లేకపోతే ఏదో దానికి రెస్పాండ్ అవ్వటం చేయాలి. అట్లా కాకుండా అన్ని ఎత్తిపెట్టుకొని ఉంటే మనము దేవుని యొక్క ఉగ్రతను చూసేవారిలా ఉంటాం. తర్వాత ఉరుములు అక్కడ సీనాయి కొండ మీద మోషేని చూస్తే అక్కడ ఉరుములు రావటము. తర్వాత ఫరో, అందరికి తీర్పు ఇస్తున్న ఫరోకి దేవుడు భయపడమిచ్చి దేవుని యొక్క స్వరాన్ని వినడంతో ఆయనకి, అంటే దేవుని యొక్క తీర్పుకి ఆయన దగ్గరికి రావడంతో ఆయనకి ఏమైంది, ఆయన యొక్క తీర్పులోకి ఆయన రాలేక ఇంకా ప్రజల్ని ఇబ్బంది పడుతూ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఎటు చూసినా మొత్తము ఐగుప్తు దేశంలో మొత్తము పేన్లు ఉండడం జరుగుతుంది. పేన్లను చూడడం, ఏ ప్లేస్ లోకి వెళ్తే ఫరో ఆ ప్లేస్ లో పేలు ఉండడం. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఆయన సింహాసనములో నుండి మెరుపులు,
ధ్వని, ఉరుములు ఇవన్నీ వస్తున్నాయి. సో, దీని నుంచి మనమేం నేర్చుకోవాలంటే, ఆయన యొక్క ఒక పవర్‌ఫుల్ ఆయన లాంటి సింహాసనము ఏది ఉండదు. మనం భూలోకంలో చూస్తే ఒకరి తర్వాత ఒకరు చనిపోతే ఇంకొకరు, ఒకరు చనిపోతే ఇంకొకరు ఆ సింహాసనాన్ని అధిష్టిస్తారు గానీ, ఈ సింహాసనం ఎట్లాంటిదంట అత్యున్నతమైన సింహాసనం. అంటే ఎవ్వరు ఆ ప్లేస్‌కి రాలేని సింహాసనం. ఎవ్వరు దాన్ని ఆక్రమించలేని సింహాసనం. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు 24 సింహాసనాలున్నాయంట. అక్కడ 24 పెద్దలు, ఆ 24 పెద్దల తల మీద కిరీటాలు తీసి వాళ్ళు సాగిలపడుతున్నారంట. మేము ఆఫ్టర్ ఆల్ మాకు మేము అసలేం చేయలేము. మేమివన్నీ కిరీటాలెప్పుడొస్తాయంటే ఏదో ఒకటి మనం సాధిస్తే దానికి కిరీటాలిస్తారు. మెడల్స్ ఇస్తారు. ప్రైజెస్ ఇస్తారు. సో, అట్లాంటిది ఆ కిరీటాలు వచ్చినాయంటేనే వాళ్ళే పర్ఫెక్ట్. సో, వాళ్ళే ఆ తల మీద ఉన్న కిరీటాల్ని తీసి కింద పెడుతున్నారంటే అర్థం చేసుకోవాలా, ఆ సింహాసనంలో కూర్చున్న వారు చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్ అంటే ఇంగ వారికి తీసిపోరు. అట్లాంటి వారి ముందు వాళ్ళు వాళ్ళ తల మీద ఉన్న కిరీటాల్ని తీసి కింద పెట్టుకున్నారు. అంటే సాగిలపడుతున్నారు ఆ పెద్దలు 24 మంది పెద్దలు. సో, అది చూసుకున్నాం మనము. నెక్స్ట్ ఇప్పుడు 6థ్ వర్స్ చూసుకుంటే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ డే ఇంకొక పాయింట్‌ని చెప్తా. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటుండెను. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. మేము రీసెంట్‌గా అదే అరకు బీచ్ ఇంకా లైక్ ఆర్‌కే బీచ్ ఇవన్నీ పోవడం మేము చూసాము. అక్కడ సముద్రము ఏం చేస్తుంది అలల్ని మేము ఆ వాటర్‌లో దిగడం జరిగింది. అయితే అలలలో కొట్టుకొని పోతుండడం. అంటే అది కదలని అంటే స్టాండర్డ్‌గా అట్లనే ఇప్పుడు మన డ్రమ్ములో వాటర్ ఉన్నట్టు లేదా తొట్టిలో వాటర్ ఉన్నట్టు అవి అట్లనే లేవు. కదులుతున్నాయి. అంటే అలలు లేస్తున్నాయి పైకి. ఇక్కడ ఉన్న సముద్రం ఎట్లా ఉందంట కదలకుండా ఉందంట. అది ఎట్లుందంటే స్ఫటికముతో పోలిన గాజు వంటి. స్ఫటికం అంటే ఏంటంటే మన తొట్లల్లో గాని మనకి వర్షాకాలంలో చూస్తే వాటరు బ్రౌన్‌గా అదే మట్టి మట్టి వచ్చినప్పుడు స్ఫటికం ఏస్తే వాటర్ తెల్లగా తేలుతాయి. మంచి వాటర్‌లో పైన తేలుతా ఉంటాయన్నమాట. స్ఫటికం ఏస్తే. సో, ఎందుకు స్ఫటికము అంటున్నామంటే ఆహ్, ఆహ్, క్లియర్‌గా కనిపించేలాగా. సో, అందుకు అట్లాంటి స్ఫటికములాగా దేనితో పోలుస్తున్నారు? గాజులాగా పోలుస్తున్నారు. గాజుని చూస్తే మనము ఒక గ్లాస్‌ని చూస్తే ఏం చేస్తాం మనము? ఆ గ్లాసు ఇక్కడ చూస్తే దాని వెనకాల గూడా మనకి ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తది. లోపల ఆడ ఏముందో అనేది కనిపిస్తది. సో, దాని నుంచి పోల్చబడిందంట ఆ సముద్రం. మేము పోయిన సముద్రం ఎట్లుందంటే అది దుమ్ము, ఇంకా మట్టి అన్నిటితో కొట్టుకొని వచ్చిందనమాట. సో, ఆ సముద్రంని జూసి, ఈ సముద్రంతో దేవుడు పోలుస్తున్నది ఏంటి అంటే, లోకంలో ఉన్న సముద్రాలతో కాదు, లోకంలో ఉన్న సముద్రాలు ఎట్లున్నాయంట ఒకసారి చూస్తాం అది. యెషయా 57, 20, 21 చూసుకుందాం. యెషయా 57, 20, 21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను, మైలను పైకి వేయును. భక్తిహీనులు వాళ్ళతో పోలుస్తున్నారు ఈ యొక్క సముద్రాన్ని. భక్తిహీనులు ఎట్లున్నారంట కదులుతున్నారంట. సముద్రం ఏ విధంగా కదిలి మట్టినంతా బయటికి తీసి ఏస్తదో, సముద్రము ఏ విధంగా అంటే గలీజంతా తీసి బయటికేస్తదో, మేము ఆ వాటర్‌లో ఉన్నప్పుడు, ఆ బీచ్‌లో ఉన్నప్పుడు ఆహ్, చాలా గలీజంతా బయటికి తీసుకొనొచ్చింది. అంటే ఆ అలలతో పాటి. సో, ఈ లోకంలో ఉంటున్న సముద్రం కానీ, ఈ లోకంలో ఉంటున్న ఆహ్, వాటర్ ఇవి జూసుకుంటే అవెట్లున్నాయంట కదులుతున్నాయంట. ఇంకోటేందంటే దాంట్లో ఉన్న మట్టినంతా బయటికి తీసుకొనొస్తదంట. దాంట్లో ఉన్న చెడుతనాన్నంతా బయటికి తీసుకొనొస్తదంట. దాంట్లో ఉన్న పాపంని ఇప్పుడు ఎగ్జాంపుల్ దేనితో పోల్చినారంటే భక్తిహీనులతో పోల్చుకుంటూ వచ్చారు. ఆ భక్తిహీనులు ఎట్లున్నారంటే కదులుతున్నారంట ఒక సముద్రంలాగా. దేవుడు చెప్తున్న సముద్రం ఎట్లుందంట, ఆ సింహాసనం మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను. స్ఫటికమును పోలిన గాజు వంటి
సముద్రం ఒకటుండేది. నేను ఈ యొక్క విషయాన్ని ఒక 3 విషయాలతో ఈ యొక్క పాయింట్‌ని 3 విషయాలతో నేను క్లోజ్ చేస్తా. ఆహ్, చార్మినార్‌కి పక్కన ఉన్న యమునా నది ఒకటుంటది గదా! దాన్ని క్లీన్ జేయమని కొత్త ప్రాజెక్టొచ్చింది. ఎందుకు క్లీన్ జేయమని అంటే, దాంట్లో ఉన్న మురికి పోతే కానీ ఆ మురికి అట్లనే ఉంటే చార్మినార్ యొక్క గ్లోనెస్ పోతదంట. సో, అందుకు దాన్ని క్లీన్ జేయాలని జెప్పి ఒక గవర్నమెంట్ ఒక రూల్‌ని తీసుకొనొచ్చింది. ఒక ప్రాజెక్ట్‌ని తీసుకొనొచ్చింది. ఓకే. సముద్రంలో చెడుతనము, సముద్రంలో మైలము, సముద్రంలో ఆహ్, బురద ఇట్లాంటివి ఉంటే, ఇట్లాంటివి ఎక్కడుంటాయంటే ఓన్లీ ఈ లోకంలో మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ యోహాన్ గారు చూస్తున్నదేంటి అంటే గాజు వంటి సముద్రం ఉండెను. గాజు వంటి సముద్రం ఉండెను. గాజును మనం ఎట్లా అనుకుంటామంటే ఒక ప్యూరిటీ. స్ఫటికముని పోలిన గాజు వంటి సముద్రము అంటే ప్యూరిటీని ప్యూరిటీ అనేది ఉంటది. ప్యూరిటీ అంటే ఏంటి అంటే ఒకసారి మనల్ని మనం అనువదించుకుందాం. మనలో అపవిత్రత లేకుండా దేవునికి పరిశుద్ధంగా ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం పరిశుద్ధంగా ఉండి, ఆయన ప్రకారంగా ఆయన చెప్తున్న విషయాన్ని మనము ఆచరించి దాని ప్రకారంగా జీవిస్తే, అపవిత్రత మనలో లేకుండా మనము ప్యూర్‌గా ఉంటే దేవుడికి మనకి కనెక్షన్ అట్లనే ఉంటది. సో, అటువంటి సముద్రంలో మనం ఉండగలుగుతాం. సో, ఆ సముద్రం ఎట్లుందంట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రంలాగా ఉంటదంట. సో, దేవుని దగ్గర మనం ఉండాలి అంటే, ఆ యొక్క సింహాసనం ఎదుట అటువంటి పోలికని పోలుస్తున్నప్పుడు, అవన్నీ మనము చూసి ఫేస్ జేయాలి అంటే, మన దగ్గర ఎటువంటి అపవిత్రత ఉండగూడదు. సో, మనం ఎట్లుండాలంట? ప్యూర్‌గా ఉండాలంట. ఒక స్ఫటికం ఏ విధంగా ప్యూర్‌గా ఉంటదో, ఒక స్ఫటికము హ్మ్. వాటర్‌ని ఒక బురద ఉన్న వాటర్‌లలో ఏస్తే ఎంత ప్యూర్‌గా వాటర్ తేలుతాయో, అట్లా మన యొక్క జీవితాలు ఆ విధంగా ఉండాలంట. దేవుడు చెప్తున్నారు. ఫస్ట్‌ది ఏంటి అంటే ఒక ప్యూరిటీని చూపిస్తది. మనలో ఉన్న అపవిత్రతని తీసేయటానికి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒక ట్రాన్స్‌పరెన్సీని ఇస్తది. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే చూస్తున్నామో దాని బయట ప్రిజం ఎవరైనా చూసుంటే మనకు అర్థమైతది. ప్రిజం ఏంది అంటే ఒక సైడ్ నుంచి చూస్తే బ్యాక్ సైడ్‌లో మనకది కనిపిస్తది. సో, అట్లాంటి ట్రాన్స్‌పరెంట్ ఒక గ్లాస్‌ని, ఒక గాజుని జూస్తున్నాం. సో, మనలో కూడా ఏవి దాచుకోవాల్సినటివి ఏవి ఉండవు. దేవుని దగ్గర మనం ఏం జేయాలంటే అన్నీ ఒప్పుకోవాలా. ఎప్పుడైతే మనం దాచిపెడతామో అప్పుడే ఇక్కడ జెప్తున్నారు యెషయా 57:12 20, 21లో భక్తిహీనులు కదులుతున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు మట్టితో ఇంకా బురదతో వాళ్ళు అక్కడ ఉంటున్నారంట. వాళ్ళలో ఉన్న ఆహ్, ఆ పాపాన్ని, ఆ దోషాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో, మనము భక్తిహీనుల్లా కాకుండా దేవుని యొక్క భయంతో మనము ఉంటే, మనము మన మన యొక్క హార్ట్‌ని లేకపోతే మన యొక్క ఆలోచనలని, మన యొక్క హృదయాల్ని మనము ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టుకోవాలా. దేవుని దగ్గర ఒప్పుకోలు జేసుకోవాలా. ఇదో దేవుడా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించని ఒప్పుకోలు జేసుకోవాలి. సో, అట్లాంటి ట్రాన్స్‌పరెన్సీ మనకుండాల. ఒకసారి హెబ్రీ 4:13 చూసుకుందాం. హెబ్రీ 4:13 చూసుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని ఆహ్, స్పష్టము ఏదియూ లేదు. మనమెవరమని లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో, ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉండెను. సో, మనం ఏదైనా దాచిపెట్టాలా అనుకుంటే అది వేస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మన సామెత తెలుసు మనకి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతదంట. ఎందుకు అంటే, ఎవ్వరు నన్ను చూడడం లేదులే అని. తను కళ్ళు మూసుకొని సో, మనం గూడా మనం పాపం ఎట్లా చేస్తామంటే, ఎవ్వరు చూస్తలేరులే, మనము ఒక్కర్లేమే ఉన్నాము అని అనుకుంటాం. కానీ దేవునికి సమస్తము తేటగా ఉంటదంట. సో, ఆయన ఎదుట మనము పాపం చేయటానికి మనం ఎంత ఒంటరిగా ఉన్నా, ఎంత మనము ఒక్కరిగా ఉండి చేస్తున్నామో అవన్నీ దేవుడు చూస్తుంటారు. సో, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవునికి మనకి అంత ట్రాన్స్‌పరెన్సీ అంత క్లియర్‌గా దేవుడి దగ్గర మనం ఉండగలుగుతాం. అది. మనము అతిక్రమములు చేసి మన పాపములు మనం ఒప్పుకోకపోతే అది చెప్తున్నారు కదా! అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంట. దాన్ని ఒప్పుకుంటే దేవుని దగ్గరకొస్తామంట. సో, మనము మన దగ్గర ఉన్న అతిక్రమం గాని, మన దగ్గర ఉన్న పాపం గాని మనము ఒప్పుకుంటే దేవునికి దగ్గరగా ఉండగలిగిన వాళ్ళమైతాం. థర్డ్ థింగ్ ఏంటంటే ఆయన సన్నిధి ఉంటే మనము సమాధానంగా ఉంటాం. ఏదైనా ఒక పాపం చేసినప్పుడు మనం ఎట్లుంటామంటే డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో, ఇక్కడ
ఇక్కడ ఎట్లుందంట డిస్టర్బెన్స్ లేదంట ఆ యొక్క సముద్రంలో. మనము ఆ సముద్రం జూసినప్పుడు అలలొచ్చినప్పుడు ఎంత సౌండొస్తదో, ఎంత డిస్టర్బెన్స్‌గుంటదో అసలు మనము ఎవరైనా చెప్పిన మాటలు గూడా మనకు వినిపించవు. అంత డిస్టర్బెన్స్‌గుంటది. కానీ దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆ యొక్క సింహాసనం ఎదుట ఉంటున్న సముద్రం ఎట్లుంటదంట కామ్‌గా ఉంటదంట. ఆహ్, ఎందుకు కామ్‌గా ఉంటదంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటది కాబట్టి. ఆయన యొక్క సన్నిధి ఉంటే సమాధానంగా ఉంటదంట. ఒకసారి జూసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 7 వచనం చూసుకుందాం. ఫిలిప్పి 4:7. ఫిలిప్పు 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకు కావలి ఉండును. ఎట్లుంటదంటే కావలి ఉంటదంట. ఏంటిది? ఆయన యొక్క సమాధానం. సో, ఆయన యొక్క సన్నిధిలో మనం ఎట్టు కదలకుండా మనము ఉండాలి అంటే, ఆయన యొక్క సమాధానం మన దగ్గర ఉండాలి అంటే, మనము ఆయన యొక్క సన్నిధిలో ఉండాల. ఆయన సమాధానం మనకుండాలి అంటే, మనం ఆయన సన్నిధిలో ఉండాల. మనం ఆయన సన్నిధిలో ఉంటే మనకు సమాధానం వస్తది. సో, అట్లాంటి సమాధానం మనము కావాలి అంటే, మనం మన యొక్క దేవుడు ఎట్లుంటదంటే, మన హృదయాలకి గాని, మన తలంపులకు కానీ కావలి ఉంటదంట ఆయన యొక్క సమాధానం. సో, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్ఫటికముని పోలిన గాజు వంటి సముద్రము సింహాసనం ఎదుట ఉందంట. ఆహ్, ఆహ్, యోహాన్ గారు దాన్ని చూస్తూ వర్ణిస్తూ చెప్తున్నారు. సింహాసనం ఎదుట ఇప్పుడు మన ఎదుట ఏముంది? మన ఫోనున్నది. సో, అట్లా ఆయన దాన్ని చూసుకుంటూ దాన్ని అనుభవిస్తూ జెప్తున్నారు. సింహాసనం ఎదుట ఒక స్ఫటికమున పోలిన గాజు వంటి ఒక సముద్రం ఉండెను. ఆ సముద్రం ఎట్లుందంట దేన్ని సూచిస్తుందంట స్ఫటికంని పోలి. స్ఫటికం ఎట్లుంటదంట ప్యూర్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఇంగ కదలకుండా స్టాండర్డ్‌గా ఉంటది. సో, అట్లాంటి యొక్క పోలికని దేవుడు పోలుస్తున్నారు. సో, మన జీవితంలో ఏదైతే అపవిత్రత ఉందో దాన్ని క్లీన్ జేసుకోవడానికి అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయాలని, తర్వాత మనం ఏది దాచిపెట్టకుండా మన అతిక్రమంను మనం ఒప్పుకొని, దేవునికి దగ్గరగా ఉండి, ఆయన యొక్క సన్నిధిలో మనముంటే, దేవుడు మన హృదయాలకి, మన తలంపులకి ఆయన కావలి గాస్తారు. ఏ ప్రాబ్లమ్ రాకుండా, ఏ అపాయం మనకు తగలకుండా ఆయన యొక్క సమాధానం మనం ఒకసారి చూసుకుంటే చాలామంది సమాధానం లేక ఒక మనిషంట ఇదొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక మనిషంట ఆయన అన్నీ కావాలా అనుకోని, అంతా నా దగ్గరే ఉండాలని తన ఇండ్లు కొన్ని కొన్ని క్రోర్స్ పెట్టి ఆ ఇల్లుని చేయించుకున్నాడంట. ఎట్లా అంటే ఆయన పడుకుంటే ఆ గ్లాస్ బయట నుంచి గ్యాలక్సీ కనిపించాలంట. అంటే బయట నుంచి ఆయన పడుకున్నప్పుడు ఆ మంచం పైన నుంచి చూస్తే మనకేం కనిపిస్తది? రూఫ్ కనిపిస్తది. ఆ రూఫ్ ఎట్లుంది మనకి సిమెంట్‌తో ఉంటది. కానీ ఆయన రూఫ్‌ని గ్లాస్‌తో కట్టించుకున్నాడు. ఎందుకంటే బయట మామూలుగా మనం మంచాలేసుకొని బయట పడుకుంటాం. అప్పుడు మనకి కనిపిస్తాయి చుక్కలన్నీ, అవన్నీ కనిపిస్తాయి. కానీ ఆయన లోపలే ఉండి ఆ గ్లాస్‌తో కట్టించుకోవడంతో పైనుంచి అంతా కనిపించాలా అని చెప్పి పెట్టుకున్నాడాయన. తర్వాత కొన్ని డేస్‌కి ఆయన చనిపోయే ముందు జెప్తున్నారు. నాకు ఎక్కడ సంతోషం అనిపిచ్చట్లేదు. నేను కష్టపడి ఇన్ని సౌకర్యాలు చేసుకున్నా నాకు సమాధానం అనేది లేదు. నా హృదయానికి గాని, నా ఆలోచనలకు గాని, నా తలంపులకు కానీ అంటూ చనిపోయాడు. సో, సమాధానం లేక చాలామంది నిద్రపోలేని పరిస్థితులలో లేకపోతే ఆహ్, ఏది చేయలేని పరిస్థితులలో ఉన్నారు సమాధానం లేక. సో, దేవుడి దగ్గరికి వస్తే ఆయన యొక్క సన్నిధిలోకి మనమొస్తే ఆయన మనల్ని సమాధానపరుస్తారంట. ఆయన యొక్క సమాధానం ఎట్లుంటదంట, మన హృదయానికి గాని, మన తలంపులకు గాని కావలి ఉంటదంట. సో, అట్లాంటి సమాధానాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేయండి. దాంతో పాటి మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. ఆయన యాక్సిడెంట్ అయ్యి చెయ్యికి ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. తన కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. వాక్యం మన హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని నీరు కట్టి ఫలింపజేసుకోవడానికి